గారు. Praise the Lord to every one of you. ప్రైజ్ ది లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ సార్. Praise the Lord. I'm so excited to see you all began so early. ఉదయకాల సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా వేకువని చూడడం ఎంతో ఆశీర్వాదకరం. You will be receiving the too good to be true news today. జస్ట్ 1 సెకండ్ సార్. Yeah. ఇయర్ ఫోన్స్. ఓకే. Usually daily morning we get newspaper in our hand. సాధారణంగా చూసినట్లయితే ప్రతి ఉదయకాలానే మరి న్యూస్ పేపర్ అనేది మన చేతుల్లో ఉంటుంది. Newspaper means the news that has happened yesterday, they give in the paper. మరి వార్తలు అన్న వెంటనే మరి గత దినాన ఏం జరిగాయో అవన్నీ కూడా ఆ యొక్క న్యూస్ పేపర్ లో లిఖించబడతాయి. And when we see in the newspaper, we find how many people have died, what accident has happened, how many ladies have been raped, and all taken drugs, and all that kind of news, which just brings fear, doubt. What to say? Oh, what kind of world we are living in? చూడండి, మరి ఆ వార్తాపత్రిక చదివిన వెంటనే మరి దానిలో మరి ఎలాంటి మరి దొంగతనంలో జరిగాయి, బలాత్కారంలో జరిగాయి, మరి అనేకమైనటువంటి విషయాలు, మరి హత్యలు, ఇవన్నీ చదివినప్పుడు ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో ప్రపంచంలో ఈ లోకంలో మనం ఉంటున్నాము అన్న భయము, ఆందోళన మనకు కలుగుతుంది. I do not know about you all, but I remember at Anantapur in our school, every year, Gitson, no? What's that? Bible, small Bible, we used to get. మరి ప్రతి సంవత్సరం మీ దగ్గర తెలియదు కానీ ప్రతి సంవత్సరం మాకు ఒక చిన్న మరి బైబిల్ మాకు ఇచ్చేవారు. It is written as good news for you. మరి ఆ యొక్క చిన్న బైబిల్ పైన మరి గుడ్ న్యూస్ మరి అని రాయబడి ఉండేది. So we are adding that it's not good news, it's too good to be true news. I'll be sharing to you all. మరి నేను మరి ఆ యొక్క శుభవార్తను మరి నేను చెప్తున్నది ఏంటంటే పూర్తిగా మరి ఎక్కువ పూర్తిగా కలిగినటువంటి శుభవార్తను ఈ రోజు మరి మీకు నేను అందిస్తూ ఉంటున్నాను. T-O-O, you can put how many or O you want. Too, it is too good to be true for you and me. చూడండి, మరి టీఓఓ దగ్గర ఎన్ని ఓలైనా మీరు పెట్టుకోవచ్చు. చాలా 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 మంచి మరి శుభవర్తమానము అని మనం గ్రహించాలి. The worldly newspaper, when you read, you'll praise God. Add, sister, in that, to be true. Sister, you can write too good news to be true. Okay. Yeah. When we see the newspaper, we feel down. But when we see this news, it just brings us joy, happiness, assurance, and confidence to move forward in our life. చూడండి, న్యూస్ పేపర్ చదివినప్పుడు, వార్తాపత్రిక చదివినప్పుడు మనకు ఆందోళన, భయం కలగవచ్చు. కానీ ఈ యొక్క శుభవార్త, ఈ యొక్క వార్తను మనం మనకు చాలా సంతోషము, నెమ్మది, ప్రశాంతత అనేది ఈ శుభవార్తలో మనకు దొరుకుతుంది. Jesus came to unfold or reveal the true picture of God, about God's goodness, about His mercy, about His love, so that we can be so happy that we are worshiping this loving God, the Father. చూడండి, ప్రభు అయిన యేసు వారు మరి ఆయన యొక్క కనికరము, ఆయన యొక్క కృప ద్వారా, ఆయన చూపించిన ప్రేమ ద్వారా మరి మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎంత గొప్ప మరి ఆ తండ్రిని మనం పూర్తిగా అర్థం చేసుకునేటువంటి కృపను మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ సువార్త ద్వారా మనం పొందుతున్నాం. The essence or the heart of gospel will understand more when we understand Jesus. చూడండి, ఎప్పుడు మనం ఈ యొక్క సువార్త యొక్క హృదయమును మనం అర్థం చేసుకుంటామంటే, ఎప్పుడైతే మనం ప్రభువైన యేసును పూర్తి
అర్థం చేస్తా యొక్క హృదయమును కూడా అర్థం చేసుకోగలుగుతాం. Every time I tell it's the Holy Spirit who has inspired the Bible. ప్రతిసారి నేను చెప్తా ఉంటాను. మరి పరిశుద్ధాత్మ దేవుడే ఈ యొక్క వాక్యాన్ని మరి ఆయన ప్రేరేపించి రాయించాడు. For which the verses I take is 2 Timothy 3:16, 17. మరి దాని కొరకు 2 తిమోతి 3, 16, 17 and 2 Peter 1:21. 2 పేతురు 1:21. Okay, because I share every time, you don't want to read that, you can note down. మీరు రాసుకోండి. ప్రతిసారి నేను ఈ మాటలే మీకు చెప్తూ ఉంటాను. ఈ వచనాలను ఇస్తూ ఉంటాను. I'll give an example. నేను ఒక ఉదాహరణ ఇచ్చాను. Can you read Hebrews 1:1-3? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు దయచేసి చదివి సాయం చేయండి. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడిస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతమునయుండి తన మహత్తుగల మాట చేతీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహమత్తుడగు దేవుణ్ణి కుడిపార్శ్వమున కూర్చుండెను. Thank you, sister. Hebrew is one letter I would love to share. హెబ్రీయులకు రాసిన పత్రిక, ఈ పత్రిక మరి బోధించడానికి నాకు చాలా ఇష్టమైనటువంటి పత్రిక. Because once we understand this letter of Hebrew, we understand a lot of things. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి అర్థం చేసుకోగలిగితే అనేకమైనటువంటి విషయాలు మనకు అర్థమవుతాయి. He had written to the Jews. మరి తను యూదులకు రాసినటువంటి పత్రిక. Imagine this is cross, okay? ఊహించండి, మరి సాచేతులు ఉన్న బాటిల్ శిలువ అనుకోండి. Jews were before the cross. యూదులు మరి శిలువ ఎదుట ఉన్నారు. Now Jesus died on the cross, so they have moved from before the cross to after the cross. మరి శిలువ ఎదుట నుండి మరి ముందు నుండి వారు శిలువ పక్కకు వారు వెళ్ళారు. That means pre-crucifixion and post-crucifixion, they know that. అనగా మరి శిలువకు అంటే శిలువ మరణంకి ముందు తెలుసుకున్నారు, ఆ తర్వాత శిలువ మరణం తర్వాత కూడా వారు ఎరిగి ఉంటున్నారు. Before crucifixion, they were there to do all the sacrifices. They had to keep the commandments. They have to keep the Sabbath. They have to do the circumcision, all the things. మరి శిలువ అర్పణకు ముందుగా మరి వారు ఇక బలియాగము చేసేవారు, ఇక సబ్బాతు పాటించేవారు, ఇవన్నీ కూడా క్రమాలు వారు పాటిస్తూ వచ్చారు. This all they were doing it to please God. ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారంటే వారు దేవుణ్ణి మెప్పించడానికి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. But post crucifixion, you need not do anything of that. But if you have faith on this Jesus who died on the cross, you are sanctified, you are made whole. అయితే ఇప్పుడు శిలువ మరణం తర్వాత మనం చేయవలసిన బలి అర్పణ ఏమి కూడా లేదు, కానీ కేవలం ఈ క్రీస్తును బట్టి మనం విశ్వసించినట్లయితే చాలు, ఆ విశ్వాసం ద్వారా సమస్త కార్యాలు కూడా జరుగుతాయి. So Paul was writing this letter to Hebrews or to the Jews so that they can change their mindset and renew their mind so that they can come out from their personal sacrifices to believe or have faith in Jesus. మరి పౌలు గారు హెబ్రీయులకు అనగా ఈ యొక్క యూదులకు తను రాస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే వారి యొక్క మరి యొక్క బలి అర్పణ నుండి, వారి యొక్క సాంప్రదాయాల నుండి, వారు సిలువకు ముందుగా చేసే వీటన్నిటి నుండి వారు బయటకు రావాలి అని ఈ లేఖను వారి కొరకు రాస్తూ ఉన్నాడు. So this is not only applicable to Jews but for us also. అయితే ఈ యొక్క మాటలు కేవలము యూదులకు మాత్రమే వర్తించవు, కానీ మనందరికీ కూడా వర్తిస్తాయి. But the pity is, though the church is post crucifixion, but still we talk as if
we are pre-cross side. చూడండి మరి బాధాకరమైన విషయం ఏందంటే శిల్వ తరువాత శిల్వ యాగం తరువాత ఉన్నటువంటి మనము కూడా ఈ శిలువకు ముందుగా ప్రభువు చేసిన వాడు శిలువకు ముందుగా ఉన్న వారి వల్లే మనము అలాగే మనం కూడా ప్రవర్తిస్తూ ఉంటున్నాం. Because we have not understand too good to be true news. ఎందుకు అనంటే మరి చాలా మంచిగా ఉన్న ఈ సువార్తను మనము అర్థం చేసుకోలేకపోతున్నాం. Now I'll ask you a question. We saw in John 10, we saw that Jesus did the work of God. When did Jesus' work started? యోహాను సువార్తలో మనం ఒక మాట చదివాం, దేవుని పని ఆయన గడియ వచ్చి ఉంది, ఆయన పని ప్రారంభించబడిందని. ఎప్పుడు ఆయన పని ప్రారంభించబడింది? Is it after his birth on earth? ఆయన ఈ లోకంలో పుట్టిన తర్వాత? No, Pastor గారు, on the cross. What do you think the work of Jesus, when do you think the work of Jesus started? దేవుని యొక్క పని ఎప్పుడు ప్రారంభించబడింది? ఆయన జన్మించినప్పుడా? No, Pastor గారు, ఇట్స్ ప్రిపరేషన్. బర్త్ అనేది ప్రిపరేషన్, బట్ వర్క్ అనేది ఎగ్జాక్ట్ గా ఆన్ ద క్రాస్ అనేది స్టార్ట్ అయింది పాస్టర్ గారు. That's right. We all tell birth, growth, death is all part of life of Christ, and we tell that's the work he did. మనం అందరం కూడా చెప్తాము ఆయన మరి జన్మించారు, ఆ తర్వాత శిలువ మరణించారు, అదంతా కూడా ఆయన జీవితంలో ఒక భాగమై ఉందని మనము చెప్తూ ఉంటాం. That is true. అది సత్యమే. But the truth is, సత్యం ఏంటంటే Christ was from the beginning in the Old Testament also, and the complete picture of Christ is in the New Testament. అయితే క్రీస్తు పాత నిబంధన గ్రంథంలో కూడా ఆయన మనకు కనిపిస్తాడు. ఆయన యొక్క పని ఆ కాలంలో కూడా ఉంది, కానీ పూర్తిగా సంపూర్ణంగా దేవుని యొక్క మరి దేవుని మనము క్రీస్తును మరి కొత్త నిబంధన గ్రంథంలో మనం చూడగలుగుతాం. That is what Paul is telling Hebrews 1:1-3. Earlier through prophets we got partial revelation, little revelations of Jesus, but now we have the express image or the same picture of God in Jesus for us to understand Jesus, God. అందుకనే హెబ్రీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదివాం, 1వ అధ్యాయము 1-3లో మనం చూసినట్లయితే మరి ఆ దినాల్లో మరి కుమారుణ్ణి మన ప్రవక్తల ద్వారా మరి కేవలము మరి ఆయన యొక్క ఛాయను మాత్రం మనం చూసాం, కానీ పూర్తి ముఖ చిత్రమును పూర్తి సమస్తమును మనము ఈ యొక్క నూతన కాలంలో మనం చూడగలుగుతున్నాం. Before crucifixion, bits and pieces or concealed Jesus was shown, but in New Testament after the cross a perfect picture of God is shown through Christ. చూడండి మరి శిలువకు ముందుగా, శిలువ బలియాగంకి ముందుగా మరి క్రీస్తు వారిని అక్కడక్కడగా అనగా ఒక ముక్కలుగా అక్కడక్కడగా మనము చూస్తూ వస్తాము, కానీ మరి క్రీస్తు శిలువ యాగం తర్వాత పూర్తిగా ఒక కంప్లీట్ పిక్చర్ గా పూర్తిగా ముఖ చిత్రాన్ని మనము ప్రభును మనం చూడగలుగుతాం. That's what Apostle John tells in 1 John 4:8. God is love. 1 యోహాను 4:8 ప్రకారంగా మరి దేవుడు ప్రేమయై ఉన్నాడు. Now can anyone read in Telugu Bible that 1 John 4:8? యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 ఎవరైనా ఒక చదివి సాయం చేయండి. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. God is love. దేవుడు ప్రేమ స్వరూపి. If mathematics students are there, is means what? Is equal to. ఈజ్ దేనికి ఈక్వల్ గా ఉంటుందండి? No, equal to. Okay,
So God equal to love. Love అవును. equal to God. Simple. సరి సమానంగా దేవుడు అనగా ప్రేమ, ప్రేమ అనగా దేవుడు. That's it. Nothing else. If you tell love, you need to understand God. That is a perfect, pure picture of love. చూడండి మనం గుర్తించాలి. మరి నా ప్రేమ అని అన్నప్పుడు ఖచ్చితంగా అది దేవుని యొక్క పూర్తి ఆ యొక్క గుణగణాలని మనం గుర్తించాలి. Or if you think of God, you have to think about His love, then only you can understand God. చూడండి దేవుణ్ణి ఎప్పుడైతే మనం ఆలోచిస్తామో దేవుడు అన్న పదం మనలోకి వచ్చినప్పుడు వెంటనే ఆయన ప్రేమ కూడా మనకు గుర్తుకు రావాలి. I will not share in detail because I've shared the true nature of God. You all remember that. ఈ యొక్క దేవుని యొక్క నిజ స్వరూపం అనేటటువంటి సబ్జెక్ట్ నేను మీకు బోధించాను. అది మీరు గుర్తు చేసుకోండి. If you have by chance forgotten that, I've shared the notes. You can just go through today to understand. I shared clearly God is love. మరి దేవుని నిజ స్వరూపము అనే యొక్క సబ్జెక్ట్ లో మరి నేను మీకు బోధించాను. ఒకవేళ మీరు మర్చిపోయినట్లయితే మరలా ఆ యొక్క సబ్జెక్ట్ ను మరలా మీరు ఒకసారి చదవండి. దాంట్లో నేను మీకు చెప్పాను దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. So now the heart or essence of gospel is all about revealing the goodness. సువార్త యొక్క మరి హృదయము దీనికి పూర్తిగా దీని యొక్క ఆలోచన ఏంటి అని అంటే కేవలము ఈ యొక్క మంచితనమును మరి కనపరచడమే. When we tell goodness means what? ఈ యొక్క మంచితనము అనగా ఏంటి? We are showing the characteristics of being a good person. అనగా ఒక వ్యక్తి యొక్క గుణ లక్షణాలను చూపించడం. So gospel or this book is revealing the goodness of God. ఈ యొక్క సువార్త మరి దేవుని యొక్క మంచితనమును మనకు కనపరుస్తుంది. Love of God. దేవుని ప్రేమను మనకు కనపరుస్తుంది. Mercy of God. దేవుని కనికరమును మనకు కనపరుస్తుంది. Grace of God. దేవుని యొక్క కృపను కనపరుస్తుంది. Forgiveness of God. దేవుని యొక్క క్షమాపణను కనపరుస్తుంది. To the tired, hopeless world. చూడండి ఎలాంటి నిరీక్షణ లేని అలాంటి లోకానికి ఇవన్నీ కూడా కనపరచబడుతున్నాయి. Very important we should see this good news is not for anything else but for the people who are tired, who are worn out, who are hopeless, don't know what to do. For them is this good news is coming to give you life. చూడండి ఈ సువార్త అనగా ఏదో కాదు గాని ఎవరైతే నిరీక్షణ లేకుండా ఉంటున్నారో, ఎవరైతే అలసిపోయారో, ఎవరైతే తమ జీవితంలో అన్ని కోల్పోయారో అలాంటి వారికి ఈ యొక్క సువార్త ఒక నూతనమైన జీవాన్ని నూతనమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని అనుగ్రహిస్తుంది. If you want, I have written, you can note down that. Okay. Heart or essence of gospel is all about revealing the goodness. That is the characteristics of being good, love, mercy, grace, forgiveness, nature to the tired, worn out, hopeless world. That is gospel. చూడండి సువార్త అనగా సారాంశము సార్ గారు రాశారు. అది మీరు తీసుకోండి, చదువుకోండి. సువార్త అనగా ఏదో కాదు కానీ కేవలం దేవుని యొక్క కనికరము, దేవుని కృప, దేవుని యొక్క ఆ ప్రేమ, మరి నశించిపోతున్న లోకము, మరి నిస్సహాయ స్థితిలో ఏమి చెయ్యలేనటువంటి మరి నిరుత్సాహంలో ఉన్న లోకానికి అందించడమే, ఒక సంతోషాన్ని ఇవ్వడమే ఈ యొక్క సువార్త యొక్క సారాంశమై ఉంటుంది. As I told 2 Timothy 3:16, Holy Spirit has inspired the Bible. 2 తిమోతి 3:16 చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడే ఈ లేఖనాలను రాయించాడు. In the Bible, there is an example who didn't had a clear picture of God and he had to go through a lot of problems. బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ ఉంది. తనకు దేవుని గురించిన పూర్తి ఆ ముఖ చిత్రం లేకపోతే పూర్తి అవగాహన లేనటువంటి స్థితి ద్వారా తను అనేకమైనటువంటి సమస్యల గుండా తను వెళ్ళాడు. He is like today's so-called so many believers who tell they know God, but they're leading a defeated, fearful life and they're losing everything to the enemy. చూడండి ఈయన ఎలా ఉన్నాడంటే ఈనాటి క్రైస్తవుల వలె మాకు దేవుడు తెలుసు అని చెప్పుకుంటూనే ఒక ఓడిపోయినటువంటి నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని జీవించే వారితో సమానంగా ఈ వ్యక్తి ఉన్నాడు.
Can anyone think about whom am I talking? ఎవరైనా చెప్పగలుగుతారా నేను ఎవరి కొరకు మాట్లాడుతున్నాను? Okay, no problem. Job is the oldest book in the Bible. యోబు గ్రంథం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి పుస్తకము. If you see, Job was upright, holy, who loved God with all his heart. మరి యోబును మనం చూసినట్లయితే తను చాలా పరిశుద్ధంగా, యథార్థంగా తన జీవితంలో నిందారహితంగా తను జీవిస్తూ వచ్చాడు. Like today's so-called believers who walk upright, who are considered as a holy man, who consider themselves that they are the one who love God. చూడండి, ఈనాటి విశ్వాసుల్లోనూ మనం చూసినట్లయితే మరి ఎవరైతే మేము మరి నిందారహితులుగా ఉన్నాం, న్యాయంగా నీతిగా బ్రతుకుతూ ఉంటున్నాము, మాకు దేవుడు తెలుసు అని జీవిస్తున్నటువంటి వారు. But because Job did not have the right understanding of God, he had to lose a lot of things. చూడండి, మరి యోబు గారి మరి దేవుడి విషయంలో ఒక సరి అయిన అవగాహన లేకపోవడం ద్వారా తన జీవితంలో చాలా నష్టపోయాడు. If you see Job 1:5, it starts with, out of fear he used to do sacrifices to God, thinking that if he does not do, something bad will come to him. చూడండి, యోబు గ్రంథంలోనే మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే యోబు నిత్యము వేకువ జామున ఉదయాన్నే బలులు అర్పిస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఒకవేళ బలి అర్పించకపోతే ఏమైనా కీడు నష్టం నాకు కలుగుతుందేమోనన్న భయము అతనిలో మనం చూస్తాం. Then you know all the story of Job, so I'll not get into that. యోబు గురించి అనేకమైన విషయాలు మీకు తెలుసు కాబట్టి దానిలోకి నేను వెళ్ళట్లేదు. Then in chapter 42 we see, ఆ తర్వాత 42 అధ్యాయం మనం చూసినట్లయితే it's small, yeah, can read 42 1 to 6. 42 1 నుండి 6 వరకు దయచేసి చదవండి. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకొంటిని. జ్ఞానము లేని మాట చేత ఆలోచనలను నిరర్థకం చేయు వీడెవడు? అలాగున నీ వివేచన లేని వాడనైన నేను ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి మాట్లాడితిని. నేను మాట్లాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతిని అడిగెదను, దానిని నాకు తెలియజెప్పుము. వెనికిడి చేత నిన్ను గూర్చిన వార్త వింటిని, అయితే ఇప్పుడు నేను కన్నులను చూచుచున్నాను. కావున నేను అసహించుకొని ధూళితోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. So what is Job telling that? I had a total wrong understanding about you. చూడండి, ఇక్కడ యోబు ఏమని అంటున్నాడంటే పూర్తిగా మరి నీ పట్ల నేను ఒక తప్పుడు ఉద్దేశమును కలిగి ఉన్నాను. And also listening to others, I had a very wrong idea about you. ఆ తర్వాత ఇతరుల ద్వారా వినడం ద్వారా కూడా పూర్తిగా దేవుని గురించి వ్యతిరేకంగా నేను ఆలోచించాను. So I am now just repenting. Repenting means what? ఇప్పుడు జస్ట్ నేను పశ్చాత్తాప పడుతూ ఉంటున్నాను. మరి ఇక పశ్చాత్తాపము అనగా ఏమిటి? Repent means the religion clearly gives confess your sins. ఇక పశ్చాత్తాపము అనగా మరి ఇక సంఘము లేకపోతే ఆ యొక్క మతము కేవలం పాపములు పాపాలు ఒప్పుకోవాలి అని చెప్తుంది. But I'll show you from Bible, repent means change the way of your thinking. ఇక పశ్చాత్తాపం అనగా బైబిల్ ప్రకారం చూసినట్లయితే నేను చెప్పేది ఏంటి అని అంటే మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. And when Job changed the way of thinking and he had a clear understanding who God is, you can see verse 12 to 17, immediately he stopped suffering, but he got everything restored back to him.
చూడండి ఎప్పుడైతే దేవుని పట్ల తన యొక్క ఆలోచన విధానాన్ని తను మార్చుకోవడం ప్రారంభించాడో 12-15 వరకు చూసినట్లయితే మరలా తను కోల్పోయింది మరలా తను పొందుకున్నట్లుగా మనం చూస్తాం. Why I took the people as Job and the present believers is because we do not know the heart of gospel. We do not know the true God. Though we tell we love God, we serve for God, but we are suffering lot of things because of our ignorance. చూడండి ఎందుకు నేను మరి యోబు గారిని నేను తీసుకున్నాను, ఎందుకు నేను ఈనాటి విశ్వాసిని నేను తీసుకున్నాను అని అంటే, అవును మనకు అన్ని దేవుడు తెలుసు, నాకు అన్ని తెలుసు అని మనము అనుకుంటూ ఉంటున్నాం. కానీ ఆ నిజమైనటువంటి ఆ యొక్క మరి సువార్త యొక్క హృదయమైనటువంటి క్రీస్తును మనం తెలుసుకోకపోవడం ద్వారా మనము ఈ రోజు అనేకమైనటువంటి సమస్యల గుండా వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. That's what Prophet Hosea said in Hosea 4:6. My people are getting destroyed because of lack of knowledge. హోషేయ మరి 4:8 చూసినట్లయితే నా ప్రజలు జ్ఞానం లేకుండా నశించిపోతున్నారు అనే మాటను హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. So I will try to give you the knowledge of God in today's session. మరి ఈ యొక్క సెక్షన్ లో దేవుని గూర్చినటువంటి జ్ఞానమును మీకు బోధించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. We have 22 people including me and Pastor Rama. So I'll ask a question to you all. మరి అందరం కలిసి మరి 22 మందిగా మనం ఉంటున్నాము. మరి ప్రశ్న మీ అందరికి అడుగుతుంటున్నాను. Suppose I'm telling that I'm going to record your prayer. ఒకవేళ మరి మీ యొక్క ప్రార్థనను నేను రికార్డింగ్ చేయబోతున్నానని ఒకవేళ చెప్పాను అనుకోండి. And this prayer should be fresh even after I hear after 10 years. It should be very fresh. మరి 10 సంవత్సరాల తర్వాత కూడా మరి ఇది ఆ యొక్క ఫ్రెష్ గానే ఉండాలని అనుకున్నాను అనుకోండి. Can anyone pray that kind of prayer? అలాంటి ప్రార్థన ఎవరైనా చేయగలుగుతారా? You understood my question? We all pray. Before we started the meeting, we prayed. After we close the meeting, we pray. But I'm telling, can anyone pray a prayer which can be remembered? Oh, wow, this prayer is applicable to me today also. After 10 years also, we can feel. చూడండి మనం అందరం ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. అయితే ఈ ప్రార్థన 10 సంవత్సరాల తర్వాత కూడా మనకు గుర్తుంటుందా? నేను చేసిన ప్రార్థన మరి ఈ ప్రార్థన నాకు ఇప్పటికీ కూడా నాకు సహాయపడుతుంది. నేను బలపడుతున్నాను ఈ ప్రార్థన ద్వారా అని మన 10 సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంచుకోగలుగుతామా? Can anyone pray? All are silent. Now we'll see how Paul is praying. అయితే ఇప్పుడు చూద్దాం పౌలు గారు ఎలా ప్రార్థిస్తున్నారు. Can anyone read Ephesians 1:16-20? ఎఫెసీ 1:16-20. ఓకే 16 నుండి 20 వరకు చదవండి. Mr. Brighty, get ready with Amplified Bible. If anyone has, I'll be very happy. ఓకే బ్రైట్ ఎఫెసీ 1:16 నుండి. And he does 2 prayers in that. And Ephesians 3:14-21 also you can see. ఆ తర్వాత ఎఫెసీ 3:14లో కూడా మనము రెండో ప్రార్థన కూడా మనం చూడవచ్చు. మొదటి ప్రార్థన He's praying to the Ephesians church or the believers of the church. తను మరి ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసుల కొరకు ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నారు. Though he prayed 2000 years back, it is applicable to you and me today also. It's so fresh. చూడండి 2000 సంవత్సరాల క్రితము ఆయన అప్పుడు ప్రార్థన చేసినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఆ ప్రార్థన చాలా ఫ్రెష్ గా ఇప్పటికీ మనము అన్వయించుకునే రీతిగా ఉంటుందండి. So we'll go word by word, okay? Ephesians 1:16. Can someone read? ఎఫెసీ 1:16 మరి ఒక్కొక్క వచనము మనము ధ్యానిద్దాం. మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. Read till 17, sister. మరియు నీ మనోహరములు వెలిగింపబడినందున ఆయన మిమ్మును పిలిచిన
పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యముతో ఆయన క్రీస్తునందు వినియోగపడిన బలాతిశయమును బట్టి విశ్వసించుటకు ఆయన చూపుచున్న శక్తి యొక్క Oh, it has gone till 18. Okay, okay, అపరిమిత okay, sister. You have gone to 18 also. Yeah. 17 Sister and Brighty, can you combined. read? Yeah. Sister Brighty, can you read in English Amplified Bible? 16th verse, Pastor garu. 16. Yeah. 16. I do not cease to give thanks for you, making mention of you in my prayers. Thank you. So Paul, what is he doing? I'll be telling in Ephesians, he heard that these believers have come or they have faith in Lord. చూడండి, ఈ యొక్క విశ్వాసులు మరి దేవుని యందు విశ్వాసం ఉంచారు, నమ్ముతున్నారని ఎప్పుడైతే పౌలు గారు విన్నారో, So he's starting with a prayer of thankfulness. ఇతను తన ప్రార్థనను ఒక కృతజ్ఞత ప్రార్థనగా ప్రారంభిస్తూ ఉంటున్నారు. He's thanking because he knows every believer is a valuable treasure in the kingdom of God. చూడండి, ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాడంటే, మరి తన యొక్క దృష్టిలో ప్రతి విశ్వాసి కూడా ఒక విలువైన పాత్రగా దేవుని ఎదుట ఉన్నారని తను గ్రహిస్తూ ఉన్నాడు. He didn't pray anything new, but he prayed the same word of Jesus in Matthew 24:14. Jesus told that the gospel has to be shared to the end of the world and everyone should understand, believe, then the world will end. చూడండి, మత్తయి సువార్త 24:14లో చెప్పబడినట్టుగా ప్రభువైన యేసువారు చెప్పిన రీతిగా ఈ రాజ్య సువార్త సకల జనులకు కూడా వ్యాపించాలి, ఆ తర్వాతే అంతము వస్తుంది అని ప్రభువైన యేసువారు అక్కడ మాట్లాడారు. Means what? We people are a precious, valuable treasure for God, and everyone should understand this gospel so that we can be part of the kingdom of God. అనగా ఏంటి? మనము ఆ యొక్క ప్రజలము, ఆ యొక్క విశ్వాసులను మనము దేవునికి ఒక విలువైన ధననిధిగా మరి ఉంటున్నామండి. Or in other words, this gospel is not only for selected, qualified people. ఇంకో మాటలో చెప్పాలంటే ఈ సువార్త అనేది కేవలము ఏదో సెలెక్ట్ అయినటువంటి వారు, మరి అన్నిటికీ అర్హులైనటువంటి వారికే కాదండి. But it is for all good, bad, corrupt, worst person also. ఇది ప్రతి ఒక్కరికి, ఎవరైతే చెడుగా ఉన్నారో, ఎవరైతే మరి వారి జీవితాల్లో పూర్తిగా పాడైపోయారో అలాంటి వారికి కూడా ఈ సువార్త వర్తిస్తుంది. Because the truth is, even if he is a corrupt or a polluted person, but he and she is a precious treasure in the eyes of God the Father. చూడండి, ఆ యొక్క ఒక వ్యక్తి ఎంతగా తన జీవితంలో పాడైపోయిన, పూర్తిగా పాపంతో మునిగిపోయిన అలాంటి స్థితిలో ఉన్నటువంటి వారు కూడా మరి వారి దృష్టికి వారు అలా ఉన్నప్పటికీ కూడా ప్రభు దృష్టికి మాత్రము వారు చాలా విలువైన ధననిధిగా ఉన్నారు. I think you're getting surprised hearing that. Yes, the gospel is not only for the elite, but even the worst person. For example, what is that? Oh, we can tell Hitler. For him also is this gospel applicable. చూడండి, ఇది విన్నప్పుడు మనకు ఆశ్చర్యం కావచ్చు. అవునండి, ఈ సువార్త అనేది కేవలము మంచి వారికో, ఎన్నుకున్నటువంటి వారికో మాత్రమే కాదు, కానీ భయంకరమైనటువంటి స్థితిలో ఎంత దుష్టత్వములో ఉన్నటువంటి వారికి కూడా, ఉదాహరణకు చెప్పాలంటే హిట్లర్ని మనం తీసుకోవచ్చు, తనకి కూడా ఈ సువార్తగానే ఉంటుంది. And the truth is, this gospel is for everyone, even the corrupt person. If they believe in Jesus, God will restore back what he had already predestined earlier. చూడండి, ఒక వ్యక్తి ఏదైతే తను కోల్పోయాడో, ఎప్పుడైతే తను క్రీస్తునందు, యేసునందు నమ్మిక ఉంచగలుగుతాడో, ఏదైతే తన జీవితంలో తను జీవించాడంతా పూర్తిగా మరలా దేవుడు తనకు ఇవ్వగలుగుతాడు. That is what Paul is telling in Ephesians 1:4-7. అదే పౌలు గారు చెప్తున్నారు ఎఫెసీ 1:4 వరకు. Can you read in Amplified Bible, sister? ఎఫెసీ 1:4-7 వరకు. 1:4-7, Pastor garu. Yeah. You read slowly, I'll be stopping, okay? Okay. Even as in his love he chose us, actually picked up
out for himself as his own in Christ before the foundation of the world, that we should be holy, consecrated and set apart from him, and blameless in his sight, even above reproach before him in love. Thank you. Thank you. What is telling? Even before the foundation of the world, he chose you and me. Amen. చూడండి, Amen. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయన నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. He wanted to see you and me blameless, perfect, filled in his love, and he wanted to create us like that on earth. చూడండి, మనను ఆయన పరిశుద్ధులుగా, నిందారహితులుగా, నిర్దోషముగా ఆయన ఎదుట చూడాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. Verse 2. Verse 5. I'm sorry. Verse 5. 5వ వచనం. For he foreordinated us, destinated us, planned in love for us, to be adopted, revealed as his own children through Amen. Jesus Christ. Amen. 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 Even before you and I were born, God's plan was to be called as his children, and he had adopted you and me to his family. చూడండి, మనము పుట్టక ముందే ఆయన మనను తన బిడ్డలుగా ఆయన స్వీకరించాడండి. తన కుటుంబంలో మనను ఆయన బిడ్డలుగా, కుమారులుగా, కుమార్తెలుగా ఆయన స్వీకరించాడు. Verse 6. 6వ వచనం. So that we might be to the praise and the commendation of his glorious grace, favor and mercy, which he so freely bestowed on us in the beloved. Beloved. Beloved means what? We have been accepted in the beloved means what? See, now I'll tell. For example, ఉదాహరణకు ఈ యొక్క ప్రియమైనటువంటి వారు అనగా ఏంటి? ఉదాహరణకు చూసినట్లయితే Pastor Amma and Pastor, they have 2 children. మరి పాస్టర్ గారికి 2 పిల్లలు ఉన్నారు. They are the beloved and they are the dear and near ones for them whom they hold together. చూడండి, వారు ఆ పిల్లలు మరి చాలా మరి ప్రియమైనటువంటి వారుగా ఉంటున్నారు. In this group, anyone is very young? 15, 20, 16 years? Anyone? 15, 16 సంవత్సరాలు ఉన్నవారు ఎవరైనా ఉన్నారండి? If less than that, also no problem. అంతకన్నా తక్కువ ఉన్నా పర్వాలేదు. No, Pastor. Okay. I'll take myself. I'm the youngest. Okay, I'm just 10-year-old boy. Okay. మరి నా Okay. I am. Yeah. Who was that? ప్రశాంత్ అయితే. Okay, Prashant. Praise God. Okay, brother Prashant. Now, suppose he comes to Markapuram. No, sorry, Markapuram, no, sister. Yes. Yeah. మార్కప్. He comes to Markapuram, and now he has become part of the family. Means what? He has been accepted in the beloved. Means what? చూడండి, మరి ఒకవేళ ప్రశాంత్ ఉదాహరణకు మార్కాపురం వచ్చారనుకోండి, ఆ తర్వాత ఆ కుటుంబంలో మరి ఒక బిడ్డగా తను స్వీకరించబడ్డాడు, అంటే ప్రియమైన వాడిగా. Means what? Not only 2 children, but this brother is also part of the family whom they consider, Pastor consider as their beloved, and they take care. చూడండి, కేవలము 2 పిల్లలు మాత్రమే కాదు కానీ వారితో పాటు ఒక ప్రశాంత్ని కూడా ఆ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తిగా మేము స్వీకరించడం. What here Paul is telling, we have been accepted in the beloved. Means what? We, you and me, who were unworthy, we have been accepted, we have been taken part in the beloved. చూడండి, అనగా ఆ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తిగా స్వీకరించడం అనగా మరి మనం మరి యోగ్యత లేనటువంటి, అర్హత లేనటువంటి మన జీవితాలను దేవుడు తన ఉచితమైన కృప ద్వారా ఆ ప్రియుని ద్వారా కృప మహిమను బట్టి మనను స్వీకరించడం. In New Testament, this highly beloved, or that Greek word I forgot, nothing but highly favored is the meaning of that, is there only for Mother Mary in Luke 1:28. మరి లూకా సువార్త 1:28 చూసినట్లయితే పూర్తిగా ఆ ప్రియమైన వ్యక్తిగా చూసినట్లయితే ఆ తల్లి అయిన మరియా
విషయంలో మనం చూడగలుగుతాం. So what Paul is telling that you and me were predestined, we were adopted to be accepted in the beloved even before the creation. చూడండి తన చిత్త ప్రకారంగా దయా సంకల్పం చొప్పున మనము ప్రభువైన యేసు ద్వారా మరి కుమారునిగా మనము స్వీకరించబడ్డాం. And now verse 7 tells, can you read, sister? 7వ వచనాన్ని చూద్దాం. In him we have redemption, deliverance, and salvation through his blood, the remission, forgiveness of our offenses, shortcoming, and trespasses in accordance with the righteous and the generosity of his gracious favor. Amen. Amen. Your Bible has really, I thank God for Amplified Bible. They add a lot of words again and again. Now, this is the latest, they have added more. Praise God. Praise God. Okay. So, basically, what? Through the redemption of his blood, now our sins are forgiven through his riches of grace. So, we have been accepted in the beloved. చూడండి దేవుని యొక్క ఆయన దేవుని కృపా మహాదేశ్వరం బట్టి ఆయన ప్రియుని యందు ఆయన రక్తం వలన మనం విమోచించబడ్డాము. So what Paul started, if you see, we saw because of their faith, he started thanking God. చూడండి పౌలు గారు ఇక్కడ ఆ విశ్వాసమును బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. What he saw their faith and he's telling, thank you God, these people of Ephesians now are in your family, which was your plan, but they were lost. Now they have come back to your family. చూడండి ఈ యొక్క మరి విశ్వాసులు బట్టి పౌలు గారు ఎంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నారు. తండ్రి నీకు వందనాలు, వీరు ఒకప్పుడు వీరు దూరం అయ్యారు, కానీ నీ కృప చేత మరలా వీరు నీ కుటుంబంలో కలపబడ్డారు, కలిసి ఉన్నారని స్తుతిస్తూ ఉన్నాడు. When you and I will understand the true identity of you, చూడండి నీవు నేను మరి మనం ఎవరమై ఉన్నామో మన గుర్తింపును మనం తెలుసుకున్నప్పుడు, what is the true identity of Alex? మరి నిజమైన గుర్తింపు అలెక్స్ గారికి ఏంటంటే నిజమైన గుర్తింపు? Not son of John C. John and Mary John. మరి జాన్ సి జాన్, మేరీ జాన్ గారికి కుమారుడుగా కాదు కానీ. Yes, that is true. అవును, తన వారి యొక్క కుమారుడే, అది సత్యం, అది నిజమే. The truth is, I am the child of the living God. అయితే సత్యం ఏంటి అని అంటే నేను నిజమైన దేవుని కుమారునై ఉంటున్నాను. I am not by accident born to them, but I'm a handiwork or workmanship of God, and I'm created here for his purpose. Ephesians 2:10. చూడండి ఎఫ్ఎస్సి 2:10 ప్రకారముగా నేను ఏదో సడన్గా నేను నా తల్లిదండ్రులకు జన్మించలేదు, కానీ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పము బట్టి నేను జన్మించాను. You all, you can take your name, you can tell, you are the handiwork of God. Ephesians 2:10. మరి ఎఫ్ఎస్సి 2:10 ప్రకారముగా మనము ఆయన యొక్క హస్తకృత్యం అనగా ఆయన చేతుల ద్వారా మనము జన్మించబడినటువంటి వారము. You were the handiwork, but Satan had blinded us, deaf us, so that we couldn't hear or see or understand that we were the children of God. చూడండి మనము మరి దేవుని చేత సృజించబడినటువంటి వారము, కానీ సాతానుడు మన విషయంలో ఎంతగానో దొంగలిస్తూ ఉంటున్నాడు. That's why Jesus said in Matthew 13:45-46. మత్తయి సువార్త 13:45 నుండి 46 వరకు చూసినట్లయితే. Can someone read that? And I think when you're reading that, you will start crying for seeing the love of God. చూడండి ఇది చదువుతున్నప్పుడు నిజంగా దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరిగి నిజంగా మనము కన్నీరు విడుస్తామండి. పదమూడు 45-46. మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను కొనవెదుకుచున్న వర్తకుని పోలియున్నది. అతడు అమూల్యమైన యొక్క ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాని కొనును. Who is the pearl? Who is the rich man? ఇక్కడ ముత్యము ఎవరండి? ధనవంతుడు ఎవరు? Pardon me? Heavenly Father. Heavenly Father is
Yes, sister, tell. వర్తకుడు ఉంది కదా పాస్టర్ గారు. Okay. ధనవంతుడు లేకపోతే వర్త Yeah, yeah. The rich man is God the Father. చూడండి అక్కడ మరి ఇక్కడ వర్తకుడని ఉంది కదండి. ఆ యొక్క వ్యక్తి ప్రభువైన తండ్రి అయిన దేవుడు. The pearl is you and me. We were the pearl. We are the pearls. You can take personally. You or Brighty or Sunil, Sunita or Kirti or Anita, take one by name. You were the pearl hidden or blinded or made deaf or put in the debris by Satan. So Jesus, God had to send his son Jesus, his precious gift. He had to sell him off so that he can purchase us. Amen. 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 చూడండి ఆ ముత్యం ఎవరో కాదు కానీ ఆ ముత్యము నీవు నేనే. మన పేరును పెట్టి మనము చెప్పుకోవచ్చు. ఆ ముత్యము విలువైన ముత్యము, అమూల్యమైన ముత్యము మనమేనండి. ఏ ముత్యాన్ని అయితే సాతాను దొంగలించి మరి తన బంధకాల్లో ఉంచాడో ఆ యొక్క బంధకాల నుండి విడిపించడానికి మరి తండ్రి తనకున్నటువంటి అమూల్యమైనది అమ్మి వేసి అనగా వెల చెల్లించి మనను ఆ బంధకాల నుండి విడిపించాడు. ఆమేన్. Who are you and I in the eyes of God? చూడండి దేవుని దృష్టిలో నీవు నేను ఎవరము? Not an unworthy person, but you are the pearl for God. చూడండి మనము యోగ్యత లేనటువంటి వారం కాదండి. మనము విలువ అమూల్యమైనటువంటి ముత్యములై ఉంటున్నాం. Satan, religion, we are telling we are unworthy people, we are unqualified, we are disqualified and all. But God was telling, no, you are my pearl. You are my pearl. I have sent Jesus for you and me. చూడండి సాతాను అయితే ఇదిగో నీవు ఎందులకు పనికిరానటువంటి వాడవు అని సాతానుడు అనేక రీతులుగా మనకు కృంగదీయొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, లేదు నా బిడ్డ, నీవు అనర్హుడివి కాదు, నీవు నా యొక్క విలువ అమూల్యమైనటువంటి ముత్యము అని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. And to purchase you, I am sending my own son who is the sacrifice, who will purchase you. అయితే నిన్ను కొనడానికి ఇదిగో నాకు విలువైనటువంటి నా కుమారుని నీకు పనంగా పెడుతూ ఉన్నాను. తను నిన్ను కొంటాడు. That is what it all. Heart of gospel is too good to be true news that we are the pearl and God himself gave up himself so that he can purchase us. చూడండి ఈ సువార్తకి హృదయం అనేది, ఈ యొక్క సువార్త అనేది చాలా చాలా మంచిగా మన జీవితాలకు ఉంటుంది. ఏంటి అని అంటే దేవుడు కుమారుడు తన విలువ పెట్టి మనను ఆయన అమూల్యమైనటువంటి ముత్యంగా ఎంచి మనను కొన్నాడండి. Now Paul again is looking at Ephesians church. They are seeing the faith is telling, thank you daddy, these people are now part of your kingdom, which was your plan. Now it has fulfilled through Christ because they have faith in Christ. చూడండి ఎఫెసీ సంఘాన్ని విశ్వాసులను చూసి పౌలు గారు ఆ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాడు. తండ్రి నీకు వందనాలు, ఇదిగో ఈ దినాన వీరు మరి వారి యొక్క జీవితం యొక్క సారాంశం తెలుసుకొని వారు మరలా నీ వైపుకు త్రిప్పబడ్డారు. ఇదిగో నీ యొక్క సంకల్పం చేత వారు నీ కుటుంబంలో చేర్చబడ్డారు అని పౌలు ఎంతగానో సంతోషిస్తున్నాడండి. In Ephesians 1:17 we saw he's telling that I'm praying to God of our Lord Jesus Christ, the Father of glory. మరి ఎఫెసీ 1:7 చూసినట్లయితే మరి పౌలు గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు. In that he's telling Father of glory of Lord Jesus Christ. ఇక్కడ తండ్రి అయిన దేవుని యొక్క మహిమ నిరీక్షణ అయి ఉంటున్నాడు. ఆయన మహిమై ఉన్నాడని ఆయన ప్రార్థిస్తున్నాడు. Okay, Telugu they are mixed, but okay, Father means what? తండ్రి అనగా ఏంటి? మహిమ స్వరూపియగు తండ్రి. Yeah, correct. Okay, Father. Now if not, meaning you should understand very clearly, if not of your father, you and I would not have been there on earth, right? చూడండి తండ్రి లేకపోతే నీవు నేను ఈ లోకంలో మరి పుట్టేవారమే కాదు. అవునా అండి? Means what? Father is the originator or the ancestor, or he's the one who's implying it. చూడండి అంటే ఇక తండ్రి అనగా ఇక అర్థము అనగా పుట్టించేటటువంటి వాడు అనగా అలాంటి అర్థాలు ఇస్తుంటుంది. Now Father of glory means what? Glory we have seen. What is the meaning of glory?
ఇక మహిమ కలిగినటువంటి మహిమ స్వరూపియగు తండ్రి అనగా మరి గ్లోరీ మహిమ అంటే ఏంటో మనం చూసాం. దాని అర్థం ఏంటి మహిమ అంటే? Yesterday I told glory is what? Doxa. మహిమ Doxa అంటే means what? డోక్స మంచి Having a good opinion on Good opinion. Amen. Amen. He is the father, originator of good opinion about you and me. Amen. చూడండి Amen. చూడండి తండ్రి మన మన పట్ల ఒక మంచి ఒపీనియన్ కలిగినటువంటి తండ్రిగా ఆయన ఉంటున్నాడు. Other meaning of glory in Bible is fullness of brightness. That means it is which we cannot even see. The brightness of God. It's glory. ఇంకొక మరి అర్థం ఇచ్చినటువంటి అర్థాలు మనం చూసినట్టయితే మహిమ అనగా మరి పూర్తిగా ఒక ప్రకాశవంతమైనటువంటి వెలుగండి. కనీసం దాన్ని మనము చూడలేము. అంత మహిమతో నింపబడింది. Means what? He is the originator of good opinion on you, due to which you will have value, honor in the eyes of everyone. చూడండి తనే మనకు జన్మకు కారణము, మనము ఉండడానికి కారణము ఆయనే కాబట్టి మరి లోకం యొక్క కన్నుల ఎదుట ఒక ప్రకాశవంతంగా మహిమకరంగా ఉండడానికి మన తండ్రే కారణం. If you see the life of Jesus, ప్రభువైన యేసు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్లయితే Satan tried to tempt him, సాతానుడు తనను శోధించడానికి ప్రయత్నించాడు. and he tried to show that God does not have a good opinion on you, Jesus, so you don't believe in God. మరి ఏమని చెప్పాడంటే తండ్రికి నీ పైన నమ్మకం లేదు కాబట్టి నీవు తండ్రిని నమ్మడానికి వీలేదు అన్నట్టుగా చెప్పాడు. But Jesus showed from his words and action that yes, I know God has a good opinion, and that opinion I'm putting across to the world. Satan had to keep his mouth shut and go off. చూడండి అయితే ప్రభువైన యేసు వారు మాత్రము తండ్రి నా పట్ల ఒక మంచి నిర్ణయాన్ని, మంచి ఒపీనియన్ కలిగి ఉన్నాడు అని తన మాటల ద్వారా నిరూపించాడు. ఎప్పుడైతే ఆ వర్డ్ మాటల ద్వారా నిరూపించాడో సాతానుడు నోరు మూసుకొని వెళ్ళిపోయాడు. When you and I have the surety that God has a good opinion on you, your life automatically changes. చూడండి మరి నా జీవితం పట్ల, నా పట్ల దేవుడికి ఒక మంచి ఉద్దేశము, మంచి ఆలోచన ఉందని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో నిజంగా ఆయనను మనం గుర్తెరుగుతాము. How many of you want to see God's view on you and me? One second, sir. How many of you want to see God's view on you and me? మరి ఎంతమంది దేవుని యొక్క ఆ యొక్క ముఖ చిత్రాన్ని నీ పైన, నా పైన చూడాలనుకుంటున్నారు? I am very good. Brother Manish, it's for you. It's a brighty. Then who else? Praise God. Praise God. Okay. Now, okay, I'll put like this. How many of you want Jesus to pray for you? ఎంతమంది ప్రభుని యేసు వారు మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నారు? I am pastor here. Amen. Amen. We Amen. go and put our head under a lot of pastors. Now I'll tell you, put your head under Jesus. చాలా సార్లు మనం పాస్టర్ దగ్గర వెళ్ళి మన తలను ఉంచుతాం. ఇప్పుడు మన యేసయ్య దగ్గర వెళ్ళి మన తల వంచాలి. Okay. Now, if you see in John 17, యోహాను సువార్త 17వ అధ్యాయం చూసినట్లయితే there are 3 prayers in that. ఈ యొక్క యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3 ప్రార్థనలు మనం చూడవచ్చు. Verse 1 to 5, he's praying for himself to God the Father before his crucifixion. 1 నుండి 5 వరకు చూసినట్లయితే మరి తండ్రి అయిన దేవుని దగ్గర మరి సిలువ యాగంకి ముందు ఆయన ప్రార్థిస్తూ ఉంటున్నాడు. Verse 6 to 19, the present 12 or the disciples who were with him, for them he prayed. మరి 6 నుండి 19 వరకు మరి తన దగ్గర ఉన్నటువంటి శిష్యుల కొరకు ఆయన ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. Verse 20 to 26, it was for not the present believers, the believers who will become believers, for them he prayed. మరి ఆ తర్వాత ఎవరైతే విశ్వాసులుగా చేర్చబడతారో అలా విశ్వాసుల కొరకు చేర్చబడే వారి కొరకు ప్రార్థించాడు. Verse 20 to 26. 20 నుండి 26 వరకు. Before you get into that, I'll ask you one question. దీనిలోకి వెళ్ళబోయే ముందు ఒక ప్రశ్న నేను అడుగుతాను.
Do you think, find in Matthew, Mark, Luke, John, any prayer Jesus prayed was not answered? మరి ఈ యొక్క మత్తయి, మార్కు, లూకా సువార్త ఈ సువార్తలలో మరి ఏ ప్రార్థన అయినా ప్రభు చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు రాకుండా ఉందా? No, Pastor Garu. No. Means what? All the prayers were answered. అంటే ఏంటి? ప్రతి ప్రార్థన కూడా ఆయన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు దొరికింది. So before you get into this prayer, you believe that prayer is also answered. చూడండి, ఈ ప్రార్థనలోకి మనం వెళ్ళబోయే ముందు మనం నమ్మాలి, ఈ ప్రార్థన మనం చేసే ప్రార్థన కూడా మనకు జవాబు అందింది, దొరికింది. Else, Amen. like the serpent deceived Adam and Eve, today the religion is deceiving us that we are not the beloved of God. చూడండి, ఆ దినాన సర్పము కుయుక్తి చేత ఏ రీతిగా ఆదామవ్వను మోసం చేసిందో, ఈ దినాన మతము కూడా మనను మోసం చేస్తుంది. ఎలాగూ అనంటే, నీవు దేవుని బిడ్డవు, దేవుని కుమారుడు కాదు అన్న యొక్క అసత్యాన్ని బోధిస్తూ మనను మోసం చేస్తుంది. This prayer is for the beloved. He's telling the coming believers also are my beloved. చూడండి, ఈ యొక్క ప్రార్థన మరి ప్రియమైనటువంటి విశ్వాసులు మరి ఉన్నటువంటి వారే కాదండి, విశ్వాసులుగా మరలా మరి విశ్వాసులుగా చేర్చబడేటటువంటి వారికి కూడా ఈ ప్రార్థన వర్తిస్తుంది. Or we people were always beloved to God. చూడండి, మనము ఎప్పుడు కూడా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగానే మనం ఉన్నాం. Or in other words, God was never, ever, ever, ever angry at you and me. చూడండి, దేవుడు ఇంకో మాటలో చెప్పాలంటే ఎన్నడూ మన పైన ఆయన కోపగించుకోలేదు. Will a loving parent be angry with the children any moment? చూడండి, మరి ప్రేమించేటటువంటి తల్లిదండ్రులు మరి ఎప్పుడైనా ఎక్కువగా మరి వారు కోపించగలుగుతారా? He is our loving father. చూడండి, ఆయన మనను ప్రేమించే తండ్రి. Now let's see the prayer. Okay. ప్రార్థన చూద్దాం. Sister, yeah, your amplified Bible is very good. Can you read in that verse 20 onwards? 20 నుంచి సిస్టర్ బ్రైట్ చదువుతుంది. Now I have to keep my ears open because a lot of things are added in that. Yeah. Neither for these alone do I pray. It is not for their sake only that. Means what? Means what? I'm not praying for the present believers who are with me now. Okay. So now after praying for the disciples, now next prayer, I'm not praying only for these believers, but continue. But also for all those who will ever come to believe in, trust, rely on me though their word and teaching. Through their word. Okay. Means what? Whoever believes, whoever, in that whoever are you and me there. ఎవరైతే విశ్వసిస్తున్నారు, ఆ యొక్క ఎవరి అందులో నీవు నేను ఉన్నామా? I want to hear yes or Yes, Pastor Garu. Yes. amen. Amen. Yes, Amen. yes. I'm there. What did you believe? What did you believe? His word, his మనం teaching, ఏం విశ్వసించాం? his ఆయన teaching. యొక్క వాక్యం, Okay. ఆయన యొక్క బోధ. That's what we saw in John 17:8 also. What we saw in John 17:8? The words that I speak unto you, if you believe in that, then you are in me. 17 యోహాను సువార్త 17:8 మనం చూసినట్లయితే, ఏ వాక్యం అయితే నీవు నన్ను పంపినవని నమ్మినను గనుక నీవు నాకు అనుగ్రహించి ఉన్న నీ వలనే కలిగి ఉన్నవని వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు. That was basically for the disciples. The same thing he's telling to us also now. చూడండి, ఆ దినాన మరి శిష్యులతో మాట్లాడినటువంటి మాటలు మరి ఈ రోజు కూడా మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. Okay. Now what's happening? Verse 21. Everyone hear carefully. Okay. That they all may be one, just as you, Father, are in me and I in you, that they also may be one in us, so that the world may believe and be convinced that you have sent me. Thank you, sir. What? As if Father and Son are one, తండ్రి కుమారుడు ఒకటై ఉన్నప్పుడు,
when you believe you are in that. చూడండి తండ్రి కుమారుడు ఒకటై ఉన్నప్పుడు మనం విశ్వసిస్తే మనం అందులో ఉంటామండి. అందులో మనము పాలిభాగస్తులం అవుతాం. As I and you are one, నేను నీవు ఒకటిగా ఉన్నప్పుడు in the same way, when they believe, they become one in that. ఎప్పుడైతే విశ్వసిస్తామో దానిలో మనం కూడా ఏకమైపోతాం. So in whom are you now? ఇప్పుడు నీవు ఎవరిలో ఉన్నావు? Very difficult to answer because a lot of religion in us. Okay, it's not my words, it's the words of Jesus, and you need to believe this. What? God is in you, you are in God. చూడండి ఇది మనము గ్రహించాలి. దేవుడు నీలో ఉన్నాడు, నీవు దేవునిలో ఉన్నావు. This is what Jesus knew, and Satan played to tell, no, you and God are different. But no. God, the Spirit of God is in you. Now your spirit and God's spirit is one. చూడండి దేవుని ఆత్మ నీలో ఉంది, మరి నీ ఆత్మ దేవుని ఆత్మ ఒకటై ఉంది. కానీ సాతానుడు మనం మోసగిస్తూ ఉంటున్నాడు. Okay, now verse 22. 22వ వచనం. I have given to them the glory and honor which you have given me, that they may be one, even as we are one. What has he come to give? ఆయన ఏమి ఇవ్వడానికి వచ్చాడు? Glory. What is that glory? ఆ మహిమ ఏంటి? Good opinion. Like God the Father had good opinion of Jesus. Now you also should know that the same good opinion God has on you and me. And so you have an honor, a respect, a position in his kingdom. చూడండి తండ్రి కుమారుడు ఏ రీతిగా అయితే ఏకమై ఉంటున్నారో ఆయన యందు విశ్వసించిన మనం కూడా ఆయనలో ఏకమై ఉన్నామండి. ఇప్పుడు ఈ యొక్క డాక్సా అనేటటువంటి ఆ పదమునకు ఒక మంచి అభిప్రాయం మన పట్ల మనం గుర్తించాలి. మన పట్ల తండ్రికి అనగా దేవునికి మంచి అభిప్రాయము కలిగి ఉంది. Because you will be doubting, the same thing is repeating in verse 23. Can you read that again? 23వ వచనంలో కూడా మనకు అనుమానం లేకుండా మరలా ఈ మాట రిపీట్ చేయబడింది. చదవండి. I in them and you in me, in order that they may become one and perfectly united, that the world may know and definitely recognize that you sent me and that you have loved them even as you have loved me. You loved God or God loved you? నీవు ప్రేమించావా లేక దేవుడు నిన్ను ప్రేమించాడా? God loved you even before the creation of the world, and God's only plan was you and God should be one, the same spirit. చూడండి జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన మనల్ని ప్రేమించాడు. ఆయన యొక్క చిత్తం ఏంటంటే నీవు ఆయన ఏకంగా ఉండాలని, ఒకటిగా ఉండాలని. As from the beginning I and you were one. ప్రారంభము నుండి నేను ఆయన ఏకంగా ఉన్న రీతిగా. And now I am in them. చూడండి ఇప్పుడు నేను వారిలో ఉన్నాను. How did he become in us when we believe in the word? చూడండి ఏ రీతిగా ఒక వ్యక్తి మరి మనలో ఏకమవుతాడు ఎప్పుడైతే ఆ వ్యక్తి వాక్యాన్ని నమ్ముతాడు. So that they will be united with you. ఇప్పుడు ఎవరైతే వాక్యాన్ని నమ్ముతున్నారో వారు తండ్రితో ఐక్యపరచబడతారు. So that the world will know that God loves them. ఎప్పుడైతే అలా ఐక్యపరచబడుతున్నారో లోకము వారిని గుర్తిస్తుంది, అవును దేవుడు వారిని ప్రేమిస్తున్నాడు అని. Verse 24. 24. Father, I desire that they also whom you have entrusted to me as your gift to me may be with me where I am, so that they may see my glory, which you have given me, your love gifted to me. For you loved me before the foundation of the world. Amen. Bible is so simple. Here he is telling, I desire these people, 25 people, know that the gift that you have given me, I am giving to them. చూడండి ఇక్కడ ఉన్న 25 మంది కూడా
మరి వారు తెలుసుకోవాలి ఏంటి అనంటే, ఏ ఏ మహిమ అయితే, ఏ యొక్క బహుమానం అయితే నీవు తండ్రి నాకిచ్చావో, అది నేను వారికి ఇస్తాను అని వారు తెలుసుకోవాలి. As you loved me before the foundation, so they understand they were loved and they will get the same glory, the same gift, love gift from God, so that they will walk confidently. మరి జగత్తు పునాది వేయబడక మునుపు నీవు నన్ను ఎలా అయితే ప్రేమించావో, ఆ యొక్క బహుమానాన్ని, ఆ యొక్క గిఫ్ట్‌ని మరి వీరు కూడా నన్ను తెలుసుకోవడం ద్వారా అది వారు నా యొద్ద నుండి పొందుకుంటారు అని వారు గ్రహించాలి. Verse 25. 25. O just and righteous Father, although the world has not known you and has failed to recognize you and has never acknowledged you, I have known you continuously. It's like, I'll give an example. I mean, just don't take me wrong. I'll give an example. ఒక ఉదాహరణ ఇస్తాను, తప్పుగా అనుకోకండి. Okay, it's like a father having 1,000 children. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక తండ్రికి 1000 మంది పిల్లలున్నారనుకోండి. And the 1,000 children do not know who's their father. ఆ 1000 మందికి అసలు తండ్రి ఎవరో తెలవదు. And అలా so, ఉంటుంది. and so someone comes and introduces father, telling that, hello Baba, he's your father. మరి ఎవరో ఒకరొచ్చి ఆ 1000 మందితో ఇదిగో ఇతనే మీ యొక్క తండ్రి అని చెప్పినట్టుగా ఉంటుంది. That is what is there, Jesus telling, oh righteous loving father, just father, the world, they didn't know you that you are their father. చూడండి, లోకము నీవు తండ్రివని వారు తెలుసుకోవట్లేదు, వారు ఎరిగి ఉండలేదు. They could not acknowledge. That's why you sent me to tell that I am your father who have good opinion. I want you and me to be one so that we can enjoy the life. చూడండి, నీవు వారికి తండ్రివని నా ద్వారా మరి తెలియజేయబడడానికి నన్ను ఈ లోకానికి పంపావు. అంతేకాకుండా నీవు మరి వీరి పట్ల అంటే మనుషుల పట్ల ఒక మంచి అభిప్రాయాన్ని మరి వీరి పట్ల నువ్వు కలిగి ఉన్నావని తెలియజేయడానికి నన్ను పంపావని ప్రభువైన యేసు వారు అక్కడ చెప్తున్నట్టుగా ఉంది. Verse 26. 26వ వచనం. I have made your name known to them and reveal your character and your very self, and I will continue to make you known, that the love which you have bestowed upon me may be in them, felt in their hearts, and that I myself may be in them. So Jesus came, why? To reveal the true God, the true self, so that whole world will know the love that God bestowed on Jesus, the same love God has bestowed on us, so that as I and Jesus, God are one, you, that is the people, and we will be one. చూడండి, ప్రభువైన యేసు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే తండ్రిని కనపరచడానికి. ఏ తండ్రి యొద్ద నుండి ఆయన ప్రేమను పొందుకున్నాడో అదే ప్రేమను ప్రతి ఒక్క మానవుడు కూడా అర్థం చేసుకోవాలి. నీవు నేను కూడా తండ్రి ఏ ప్రేమ అయితే కుమారుడికి అనుగ్రహించాడో ఆ కుమారుడి ద్వారా, ప్రభువైన క్రీస్తు ద్వారా ఆ ప్రేమను మనలో కూడా రెస్టోర్ చేసుకోవడానికి, మనలో కూడా అందించడానికి ప్రభువైన యేసు వారు వచ్చారని మనము గ్రహించాలి. This prayer 20 to 26 you read again and again and again today. మరి 20 నుండి 26 వరకు చేసిన ఈ ప్రార్థనను మీరు మరలా చదవండి. This is a very, very strong prayer by God, and you believe the prayer is answered and it's for you and me, it's fulfilled in you. చూడండి, దేవుని ద్వారా చేయబడిన చాలా బలమైన ప్రతిష్ఠితమైనటువంటి బలమైనటువంటి ప్రార్థన ఇది. Okay, when your eyes open to this truth, ఎప్పుడైతే ఈ సత్యానికి మన కన్నులు తెరవబడతాయో our life will change drastically. చూడండి, మన జీవితం చాలా ప్రభావితంగా అద్భుతంగా మారిపోతుందండి. What is that? You can put your name. Okay, I'm telling Alex, you can put your name because mic is off. You can talk loudly. No one will be able to hear. Alex was or is in him from the foundation of the creation itself. Amen. చూడండి, ఆ పేరు నువ్వు అక్కడ పెట్టుకోవచ్చానండి. మరి అలెక్స్ లేకపోతే ఇక ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నేను ఆయనలో ఉన్నాను అని మనం ఎంత బిగ్గరగా చెప్పగలిగితే అంత బిగ్గరగా మనం చెప్పగలుగుతాం.
the same glory, the same opinion God had towards Lord Jesus Christ, God has towards you and me. చూడండి మరి తండ్రి ఏ యొక్క అభిప్రాయం అయితే ప్రభువైన క్రీస్తును బట్టి కలిగి ఉన్నాడో అదే అభిప్రాయము ఈరోజు నీ కొరకు నా కొరకు కూడా ఆయన అదే అభిప్రాయమును కలిగి ఉన్నాడు. What's the opinion God has towards you? మరి దేవునికి నీ పట్ల ఉన్న అభిప్రాయం ఏంటండి? I'm gifted and I'm Mutyam. Amen, ప్రియమైన amen, amen. Good opinion about Sister Brighty. Why? Because Jesus is in Sister Brighty. Understand that? చూడండి మంచి అభిప్రాయము దేవుడు కలిగి ఉన్నాడు బ్రైటీ పట్ల. ఎందుకు అనంటే ప్రభువైన యేసు వారు బ్రైటీలో కలిగి ఉంటున్నాడు. Okay. And when you know that life of Jesus in you, then will you have that Zoe life or you'll have that the crawling life? చూడండి క్రీస్తు యొక్క జీవితాన్ని మరి సహోదరి కలిగి ఉన్నప్పుడు తను ఒక సమృద్ధి అయిన జీవాన్ని తను కలిగి ఉంటుంది. సమృద్ధి అయిన జీవితాన్ని కలిగి ఉంటుందా, లేకపోతే మరి వంకరగా లేకపోతే ఇతర వ్యతిరేకపు మార్గంలో వెళ్ళే జీవితాన్ని కలిగి ఉంటుందా? That's what Jesus said in John 16:7. It's better that I go, that the comforter, the teacher comes and he will guide you into all the truth. అందుకనే ప్రభువైన యేసు వారు అన్నారు, ఇదిగో నేను వెళ్ళడము మంచిది, నేను వెళ్ళాక ఆదరణకర్త మీ యొద్దకు వస్తాడు, సర్వ సత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. And what is the truth? John 16:13. What is truth? ఆ సత్యం ఏందండి? యోహాను సువార్త 16:13. 16:7 is Holy Spirit will come. 16:13 is Comforter will come to teach you what? The truth. And what is the truth? ఆ సత్యం ఏంటండి? 16:13లో ఉన్నటువంటి సత్యము. చదవండి. చదవండి 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను తెలియజేయును. So what is Holy Spirit coming to talk to you and me? పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో ఏమని మాట్లాడడానికి వస్తున్నాడు? Truth. And whose truth? సత్యమును. ఆ సత్యము ఎవరు? Actually, John 1:17. Whose Jesus. truth? Amen. సత్యము. Amen. ప్రభువైన యేసు వారి ఆ సత్యము. So Holy Spirit comes to reveal you Jesus, who is the truth and which is the way to God the Father. చూడండి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ప్రభువైన యేసు వారే మార్గమై ఉంటున్నారు. ఆ సత్యాన్ని తెలియజేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. Anyone who understands the truth is nothing but who is understood Jesus Christ will know that the word is the truth. చూడండి ఎవరైనా మరి ఈ సత్యాన్ని గ్రహిస్తున్నారు అని అంటే మనం అర్థం చేసుకోవాలి ప్రభువైన యేసును మరి తెలుసుకుంటున్నారు. Before I close, I'll ask, anyone wants to be sanctified today? ఎవరైనా ఈ రోజు పరిశుద్ధపరచబడాలని అనుకుంటున్నారా? Or are you sanctified already? ముందుగానే Amen. Only two or all? ఇద్దరైనా అందరా? Already. Praise God, Brother Manish. Amen. Praise God. Manish. Praise God. If others are silent, so praise God, Brother Manish. Others, can you read John 17:17? యోహాను సువార్త మిగతా వారు 17:17 చదవండి. Not these four people who told we know that we are sanctified. Others have to read this. మిగతా ఇవి చెప్పినటువంటి నలుగురు కాకుండా మిగతా వారు ఆ 17 వచనాన్ని చదవండి. సత్యమందు వారిని చేయము, నీ వాక్యమే సత్యము. Sanctify them through truth. చూడండి ఈ యొక్క సత్యమందు వారిని ప్రతిష్ఠ చెయ్యుము. And your word is truth. నీ వాక్యమే సత్యము.
Now you will come back. Whose truth? ఇప్పుడు మరలా మనం వెనక్కి వద్దాం. సత్యం ఎవరు? Jesus. జీసస్. Jesus. If you Hmm. understand the truth, what is happening in you and me? ఆ సత్యము అనగా ప్రభువైన యేసును మనము తెలుసుకున్నప్పుడు నీలో నాలో ఏం జరుగుతుంది? Sanctification. పరిశుద్ధులు. Amen. sanctification. Amen. Amen. So Bible is so simple. But now you understood. Religion is telling you need to do X, Y, Z things. You need to do this. Then maybe not. Depending God whether it's left side or right side, maybe you're sanctified for one day. Tomorrow again you are a sinner. చూడండి మరి పరిశుద్ధత మరి ఇవన్నీ పరిశుద్ధపరచబడడానికి నువ్వు ఇది చేయాలి అది చేయాలి మరి ఇంతవరకు చేసావు మరి ఈ రోజు చేసావు మరలా మరి రేపటి దినాన కూడా మరలా అదే చెయ్యాలని చెప్తూ ఉంటారు. Maybe you lose your sanctification if you don't do this many things. ఇవన్నీ కూడా చెయ్యకపోతే నీ పరిశుద్ధతను కోల్పోతావని చెప్తూ ఉంటాం. But sanctification is very clear. John 17:17. If you believe in the truth, that is Jesus, that truth has already sanctified you. చూడండి పరిశుద్ధత అనేది ఇక్కడ చాలా మరి చాలా మనకు తెలుసుకోవచ్చండి. ఆ సత్యమందు ప్రతిష్ట చెయ్యము, నీ వాక్యమే సత్యము. మరి క్రీస్తును తెలుసుకున్నప్పుడే మనము పరిశుద్ధపరచబడ్డాం. It's because 6:28. I think I'll stop. Remember, from here we have to continue. I'm finding it difficult, but yeah, I have to stop. Or should I continue for 2 more minutes? రాజేష్ కంటిన్యూ చేయమంటారా? కొన్ని సార్ అడుగుతున్నారు. We'll stop. Okay, because you all have to go to college and all. I don't want to stop that. Okay. So, okay. You remember you're sanctified. From there, Thursday we'll start. ఓకే. ఈ మాట గుర్తు పెట్టుకోండి. మనం పరిశుద్ధపరచబడ్డాము. మరలా థర్స్‌డే రోజు మరలా మనం స్టార్ట్ చేద్దాం. Means what? I started Ephesians 1:17, Paul's prayer. ఎఫ్ఎస్సి 1:17 పౌలు గారి ప్రార్థన మనం నేర్చుకున్నాం. I've just explained Father of glory. అక్కడ ఒకే మాట మనము వివరించుకున్నాము, తండ్రి అయిన దేవుడు. And Paul, why he was telling, thanking God for their faithfulness, because Lord prayed that if you understand the truth, you and I are already part of his family. From the Lord's prayer I showed you. మరి అక్కడ మరి పౌలు గారు కృతజ్ఞతతో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ఎందుకు అనంటే ఆ యొక్క విశ్వాసులందరూ కూడా వారు తండ్రి యొక్క వారు మహిమను గుర్తెరిగి ఆ కుటుంబంలో చేర్చబడ్డారు కాబట్టి ప్రార్థించాడు. And the next word is, which I'll share on Thursday, is basically this will fulfill you if you have knowledge of God. నెక్స్ట్ ఒక పదము మరలా నేర్చుకున్నాం. ఎప్పుడు ఇది పూర్తి అవుతుందంటే దేవుని యొక్క జ్ఞానం మనకున్నప్పుడే అది పూర్తి చేయబడుతుంది. If you don't have knowledge of God, for example, you will not be sure that you are sanctified. దేవుని యొక్క జ్ఞానం లేకపోతే మనము పరిశుద్ధపరచబడ్డాము అన్న యొక్క నిర్ధారణ మనకు ఉండదు. If you do not know the truth, tomorrow again a deceiver, the serpent will come and tell, no, you have done this, you are that, you're not sanctified. You will tell, yeah, I'm not, I lost my sanctification. చూడండి, ఒకవేళ మనము ఈ సత్యాన్ని తెలుసుకోకపోతే సాతాను మరలా వచ్చి నువ్వు ఈ తప్పు చేసావు ఇలా చేసావు, ఇక నువ్వు పరిశుద్ధంగా లేవు అన్నప్పుడు నేను నా పరిశుద్ధత కోల్పోయాను అన్న ఆలోచన మరలా నీకు వస్తుంది. Okay, so we'll continue Thursday. From here I'll not start again. ఓకే, మరి గురువారం దినాన మరలా మనం మరి ఇది కంటిన్యూ చేద్దాం, కానీ ఇవి మాత్రం నేను మరలా మరి చెప్పను. Amen. God bless you all. I know I cannot ask you to ask doubts because I've not completed. ఓకే, ఇంకా పూర్తి చేయబడలేదు కాబట్టి డౌట్స్ ఏమీ అడగట్లేదు. Okay, but anyway, I pray that you are receiving something very, very important in your life. చూడండి, అయితే నేను నమ్ముతున్నాను మరి మీ జీవితంలో చాలా చాలా ప్రాముఖ్యమైనది మీరు పొందుకుంటున్నారు అని నేను ప్రార్థిస్తున్నాను, నమ్ముతున్నాను కూడా. Okay, and Pastor Amma can pray and close it. ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవం కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించిన ఆయన స్తుతించే గొప్ప కృపను మాకు అనుగ్రహించినందుకు
నీకు లెక్కలేని వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. ఈ రోజు అనేకమైనటువంటి సత్యాలను మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మీరు ఎంతగా మమ్మల్ని ప్రేమిస్తున్నారు. జగత్తు పునాది వేయబడక మునిపే మమ్మల్ని గుర్తెరిగినటువంటి దేవుడవు ప్రభా, నీకు Thank you, స్తోత్రాలు. Daddy. లోకమైతే నా ప్రభా తండ్రి అయ్యా తండ్రిని గుర్తించలేకపోయింది ప్రభా. ఇంకా ప్రభా మేము ఒక మతంలోనే ఉండకుండా అయ్యా తండ్రి నిజమైన నీ యొక్క ప్రేమను మేము గుర్తించి అయ్యా తండ్రి ఆ ప్రేమలో మేము నిలిచి ఉండటకు నీ కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం తండ్రి. ప్రత్యేకమైన నీ ప్రేమను ప్రత్యేకంగా నా ప్రభా మీరు మా పట్ల ఒక మంచి ఒపీనియన్ కలిగి ఉన్నారని మీరు మాతో నేర్పించారు ప్రభా. తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. లోకం అయితే నాయన ప్రభా, రిలీజన్ అయితే నా ప్రభా మేము మంచివారం కాదు, యోగ్యులం కాదు, అర్హులం కాదు అని ప్రభా మరి మాట్లాడుతుంది. కానీ మీరు మాత్రము నీ దృష్టిలో మేము ఒక ముత్యముల వలె ఉన్నాము అని ప్రభా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రము నాయన. ఎంతటి ఘోర పాపినైనా మీరు క్షమించగలుగుతారు అయ్యా. మీరు మా పట్ల ప్రేమనే చూపిస్తారు, కానీ కఠినత్వాన్ని కోపాన్ని చూపించే దేవుడు కాదు అని మీరు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభా. అయ్యా ఈ ప్రత్యేకమైనటువంటి ఈ మాటలు బట్టి నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం తండ్రి. అయ్యా నీ వాక్యమే సత్యము, మీరే సత్యమై ఉంటున్నారు. నిన్ను ఎప్పుడైతే మేము విశ్వసించామో అప్పుడే మేము పరిశుద్ధపరచబడ్డాము అన్న యొక్క సత్యాన్ని మీరు తెలియజేసినందుకు నీకు స్తోత్రాలు నాయన. అనేక సార్లు ఇంకా పాపము ద్వారా నీ దగ్గరికి రాలేమేమో అన్నటువంటి ఆలోచనలు ఇక లేకుండా ప్రభా నిత్యము నాయన నీలో మేము పరిశుద్ధపరచబడ్డాము, నీ బిడలము, నీ కుటుంబంలో చేర్చబడ్డాము తండ్రి. మీరు ఏకరీతిగా ఎలా అయితే ఉన్నారో ఆ యొక్క అయ్యా తండ్రి ప్రభా ఆ యొక్క జోయల్ లైఫ్ ని మేము కూడా నేను నమ్మడం ద్వారా మేము ఆ యొక్క జోయల్ లైఫ్ ని మేము అనుభవించగలుగుతాం ప్రభా అనే ఒక గొప్ప ధైర్యాన్ని విశ్వాసాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభా. నజరైన యేసు నామములో ఈ యొక్క సమృద్ధి అయిన జీవము మా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు అనుభవించుదురు గాక ప్రభా. ప్రతి టెన్షన్, ప్రతి విధమైన భయము యేసు నామములో తొలగిపోవును గాక. ప్రతి ఒక్కరిలో దేవుని ప్రేమ, దేవుని యొక్క కనికరం, కృప, ఆ క్రీస్తు ఏ రీతిగా అయితే తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు మేము కూడా నీలో ఉన్నామని, నీ కుటుంబంలో మేము పాలిభాగస్తులమని ప్రభా అయ్యా విశ్వాసం ద్వారా నీలో మేము ఐక్యపరచబడ్డామని ఈ రోజు మాతో మీరు మాట్లాడినందుకు నీకు సమస్త మహిమ చెల్లిస్తూ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు బ్లెస్ చేసినందుకు నీకు వందనాలు ప్రభా. అలెక్సాని తండ్రి సార్ని ప్రభా మీరు ఇంకా అయ్యా తండ్రి నీ జ్ఞానంతో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు. ఇంకా అనేకమైన టీచింగ్స్ ద్వారా అయ్యా తండ్రి సర్వ సత్యంలోనికి మమ్మల్ని నడిపించి నీ జ్ఞానంతో మమ్మల్ని బలపరిచి స్థిరపరచుమని సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఈ రోజు టీచింగ్ అంతా కూడా మా హృదయాల్లో స్థిరపరచబడి అయ్యా తండ్రి ప్రభా మేము ఫలించుటకు మా ద్వారా అనేకులు కూడా ఫలభరితంగా ఆ ఫలాలను ఇతరులకు అందించే బిడలుగా మేము ఉండటకు నీ కృపద ఇచ్చేయమని సమస్త మహిమ ఘనత ప్రభావమును నీకే చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. Thank you, Daddy. Today we could put the seed of love. Love is God. And తండ్రి ఇదే through the grace of Lord Jesus Christ and the Holy Spirit who's revealing the truth to us, we just give thank you for this triunion God who is one and revealing the truth and passion towards us. Amen. Amen. ఆమేన్ ఆమేన్. Praise Amen. God. Praise God. Praise God. లార్డ్. God loves you all and we also love you. ఆమేన్. Amen. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మేము కూడా మిమ్మల్ని ప్రేమిస్తున్నాం. ఆమేన్. God bless you all. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు ఓపికగా చక్కగా వర్తమానాన్ని విన్న ప్రతి ఒక్కరికి వందనాలు. పాటలు పాడి సహకరించిన వారికి, వర్డ్ రీడ్ చేసిన వారికి, మరీ ముఖ్యంగా అలెక్స్ పాస్టర్ గారికి ట్రాన్స్లేట్ చేసిన స్వర్ణకైకి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. రియల్లీ టుడే సో ఎంజాయబుల్ సెషన్. సింప్లీ ఐ కెన్ సే న్యూ రెవల్యూషన్. Praise God. Praise God. చాలా లోతైన విషయాలను తెలుసుకుంటున్నాం. అంటే హౌ టు ప్రే, జీసస్ మన గురించి ఇంకా స్టిల్ ఎప్పుడు అంటే చేసిన ప్రేయర్ టిల్ నౌ లైవ్ గా ఉంది. అంటే మన గురించి ఇంకా ప్రేయర్ చేస్తున్నా అంటే ఇట్స్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ అస్. Amen. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రివీలింగ్ ద ట్రూత్. హోలీ స్పిరిట్ రియల్లీ రివీల్డ్ సో మచ్ ఆఫ్ ట్రూత్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్, ఆల్ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ అక్క. చాలా మీరు కూడా చాలా చక్కగా
క్లియర్‌గా ట్రాన్స్‌లేట్ చేశారు. వర్డ్ టు వర్డ్ పిన్ టు పిన్. థాంక్ యూ సో మచ్. సో, గమనించండి సాయంకాల సమయంలో 7-9 జరుగుతున్నటువంటి బైబిల్ సెమినార్‌లో ఈ యొక్క 2 డే సెషన్ బెన్నీ మోజెస్ మాస్టర్ గారు తీసుకుంటారు కాబట్టి, ప్రతి ఒక్కరూ సిద్ధపడి సకాలంలో జాయిన్ అవ్వాలని, అంటే ఎవరెవరైతే మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకున్నారో వారందరూ జాయిన్ అవ్వండి. అదేవిధంగా మీ నేమ్స్ ఎన్రోల్ చేసుకోలేనటువంటి వారు, రిజిస్టర్ చేయనటువంటి వారు క్విజెస్‌లో 7-8 అదేవిధంగా 9-10 బైబిల్ క్విజెస్‌లో ప్రతి ఒక్కరు వర్డ్‌ని చదివి పార్టిసిపేట్ చేయాలని, క్విజ్‌లో పార్టిసిపేట్ చేయాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. రేపు ఉదయకాల సమయంలో మన మధ్యలో జిజ్జి జోసెఫ్ పాస్టర్ గారు ఉంటారు. కాబట్టి సకాలంలో మీరు జాయిన్ అవ్వాలని, బ్లెస్ అవ్వాలని క్రీస్తు ప్రేమలో తెలియజేస్తున్నాను. ఒకరికొకరు వందనాలు చెప్పుకొని మీరు లీవ్ అవ్వచ్చు. ప్రభు కృప మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. See you all on Thursday.